హాయ్ 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 అందరికి హాయ్. మన వెంకటేష్ గారు అలాగే త్రివిక్రమ్ గారు కలిసి చేస్తున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనేది అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ టైటిల్ గురించి అయితే మనకి చాలా రకాలుగా అయితే వినపడుతుంది, కానీ మనం ఆ టైటిల్ ని బాగా గమనిస్తే ఇందులో అయితే చాలా అర్థం అయితే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. టైటిల్ అయితే చాలా బాగుంది. మామూలుగా అనుకోవచ్చు ఇదేంది మామూలే కదా టైటిల్స్ ఎవరైనా పెడతారు కదా, ఇది కూడా మామూలుగానే ఉంది కదా అని అయితే మీరైతే అనుకోవచ్చు. కానీ మీరైతే బాగా గమనించండి, చాలా అర్థమైతే ఉంది ఇందులో. ఈ ఆదర్శ కుటుంబం అనే దాని వరకు ఒకటి ఓకే, ఇంకా మిగతాటివి చూడండి మీకైతే బ్లడ్ అనేది అయితే అవపడుతుంది. ఆ ఓ మీద గాని ఆ కింద గాని దీంట్లో అయితే బ్లడ్ అనేది అయితే అవపడుతుంది. ఇవి రెండు బాగా గమనించిన తర్వాత మైండ్ అయితే పోతుంది, వీళ్ళు ఎలా తీసుకొని వస్తారా మూవీ అని అయితే చాలా కొత్తగా అయితే తీసుకొని అయితే రాబోతున్నారు అని అయితే నాకైతే అర్థమైపోయింది. అలా ఫ్యామిలీ ఆడియన్స్ కి అలాగే నార్మల్ ఆడియన్స్ అందరు కనెక్ట్ అయితే అయిపోతారని అయితే నేనైతే అనుకుంటున్నా. మూవీ వచ్చిన తర్వాత అయితే ఏది ఏమైనా గానీ ఈ కాంబినేషన్ అనేది సెట్ అయిన తర్వాత నుంచి అయితే భారీగా ఆశలు అంచనాలు అనేవి అయితే పెరిగిపోయినాయి. నేనైతే ఒకటైతే చెప్తాను కదా, వీళ్ళిద్దరైతే వాటికి ఎటువంటి తగ్గించేటట్టయితే తీయరు, ఇంకా ఆశలు అంచనాలు అనేటివి అయితే పెరిగేటట్టే తీస్తారని అయితే నేనైతే అనుకుంటానా. వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చాలా బాగుంటదని నా అభిప్రాయం. అయితే చాలా మంచిగా అయితే తీస్తారు మూవీ అయితే. మూవీ తీసేదానికి కూడా ఎక్కువ టైం అనేది అయితే తీసుకోరు. ఇంకా వాళ్ళు చెప్పారు కదా ఈ డేట్ కి ఖచ్చితంగా సినిమా అనేది అయితే వస్తది. త్రివిక్రమ్ గారు అయితే చాలా భిన్న తీసేస్తారు మూవీ అయితే. అలాగే ఇంకా మిగతా పనులు కూడా అన్ని చాలా స్పీడ్ గా అయితే చేసుకుంటూ అయితే వస్తారు. ఇందులో అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళిద్దరు అంటే వెంకటేష్ గారు కూడా ఇంకా రేపు షూటింగ్ అంటే ఈ రోజు ముందే పోయి ఉంటారంట. నేనైతే చాలా దిక్కులు అయితే విన్నా, ఇది వెంకటేష్ గారు చాలా ముందు పోతారని చెప్పి అయితే. ఇదైతే ఖచ్చితంగా మనకైతే వాళ్ళు చెప్పిన డేట్ కే వచ్చేస్తది. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మనకైతే త్రివిక్రమ్ గారు ఆ అనేది అయితే వదలటమే లేదు. మరి ఇదేందో నాకైతే ఏం అర్థం అనేది అయితే కాటంలే. మీరు కావాలంటే మూవీస్ అన్ని పేర్లన్నీ చూసుకోండి, చాలా వరకు అన్ని ఆలే ఉన్నాయి. ఏమో మరి ఆయన ఎందుకు పెట్టుకుంటాడో మనకెందుకులే గానీ అది వచ్చింది అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. వెంకటేష్ గారి లుక్ కానివ్వండి అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. స్టోరీ కూడా చాలా కొత్తగా అయితే తీసుకొని అయితే రాబోతున్నారు. నాకైతే బాగా అనిపించినాయి. మరి మీకు ఎలా అనిపించినాయో అదైతే కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీరు ఇది ముందు గమనించారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే గమనించే ఇవన్నీ. మీరు గమనించింటే నేనైతే ఏం చేయలేను, ఒకవేళ గమనించకపోతే ఇవి పనికొస్తుందని అయితే నేనైతే వీడియో క్లారిటీగా చేశా. అలాగే దీని మొత్తం మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.